ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన శత్రువులకు ఆయనే శత్రువుగా ఉంటాడు. మనం దేవుని మాట విని ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. శత్రువుల బారిలో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇక్కడ వచనాలను ఆలోచన చేసినట్లయితే పైన వచనాల్లో దేవుడైన యెహోవా చెప్తా ఉన్నాడు, మీకు ముందుగా నడుచుటకు ఒక దూతను నేను ఏర్పరుస్తా ఉన్నాను. ఆయన మీ మార్గంలో మీకు తోడుగా ఉంటాడు. ఆయన మాట మీరు వినాలి. ఆయనకు మీరు కోపము పుట్టింపకూడదు. హల్లెలూయా. దేవుడు మోషే ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాడు, మీకు ముందుగా ఒక దూత వెళ్తుంది. ఎవరా దూత? యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. పొదలో మోషేకు ప్రత్యక్షమైన దూత, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో మాట్లాడిన దూత, మరి యేసుక్రీస్తు ప్రభువారే దూతగా పాత నిబంధనలో ప్రత్యక్షం అవ్వడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఆయన మాట మీరు వినాలి. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి. నా ఆజ్ఞల ప్రకారం మీరు జీవించాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు కదండి. మరి నా నామమును వ్యర్థంగా మీరు వాడవద్దు. విశ్రాంతి దినాన్ని పాటించాలి. తల్లిదండ్రులను సన్మానింపుము. వ్యభిచరించొద్దు. దొంగిలీలకూడదు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించొద్దు. నరహత్య చేయకూడదు. దేవుని మార్గంలో మీరు జీవించాలి అన్న ఆజ్ఞలను కూడా దీనికి ముందు అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. మరి దేవుడి ఆజ్ఞలన్నీ ఇచ్చి మీరు వీటిని పాటించాలి. అదేవిధంగా మందిరంలో మీరు ఉండాలి.